విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న విషయం వాస్తవమని, దీనిని సరిచేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాయని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు ఒక కంపెనీ తీసుకురాలేని వైసీపీ ఫేక్ పార్టీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. మంత్రులుగా తాము కూడా ఇదే అంశంపై అనేక సార్లు మాట్లాడామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు తరమేసిన వైకాపాకు తమను ప్రశ్నించే అర్హత లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కంటే అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఆ డౌట్ ఎందుకు ఉంది? ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు? మంత్రి గారు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా. గత 6 నెలలు కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు? అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు. పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. అదే ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ, వాళ్ళతో దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి? 5 సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే. వాళ్ళు ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్. ఉన్న కంపెనీలు పోయినాయి, మేము తీసుకొచ్చాం టీసీఎస్.